ప్రపంచంలో క్రూరమైన వ్యక్తులు ఉండడం సహజం. కానీ కొందరు అత్యంత క్రూరమైన లీడర్స్ కూడా ఉన్నారు. కొన్ని కోట్ల మంది ప్రాణాలు బలి తీసుకుని చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు. అలాంటి కొందరు వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 5, టామెర్లాన్. 13వ దశకంలో పుట్టిన టామెర్లాన్ ఒక గొప్ప ఆర్మీ లీడర్. ఇతని జీవిత కాలంలో దాదాపు 1,40,00,000 మందిని చంపాడు. ఇతను చంపిన జనాభా ఆ సమయంలో అంటే 13వ దశకంలో ప్రపంచ జనాభాలో 5% అన్నమాట. ఇతడు ప్రస్తుతం ఉన్న ఇరాన్, పాకిస్తాన్, మధ్య ఆసియాలను కలిపి తమురాయిడ్ అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పాలించేవాడు. 1336లో పుట్టి 1405లో చనిపోయాడు. సామంత రాజులు లేకుండా విస్తరించిన రాజ్యాలలో టామెర్లాండ్ సామ్రాజ్యం మొదటి వరుసలో ఉంటుంది. తన సామ్రాజ్యాన్ని లాక్కుంటారనే అనుమానంతో తన సొంత అన్నదమ్ములను చంపించిన క్రూరుడు. నంబర్ 4, అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు దాదాపు ఇప్పుడున్న వాళ్ళందరికీ పరిచయమే. క్రూరత్వానికి ఒక పేరుంటే అది హిట్లర్ లానే అనిపిస్తుందేమో. హిట్లర్ ని జర్మనీ నియంత అని కూడా పిలుస్తారు. ఆస్ట్రియాలో పుట్టిన ఈ కరుడుగట్టిన నియంత చిన్నప్పుడే వాళ్ళ కుటుంబంతో జర్మనీకి వచ్చేసాడు. చిన్నప్పుడే వివిధ కారణాలతో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఆర్మీలో ఒక చిన్న సిపాయిగా చేరాడు. తర్వాత ఒక చిన్న పార్టీలో జాయిన్ అయ్యి తన చేష్టలతో, తన బలమైన ప్రసంగాలతో ఏకంగా కొద్ది కాలంలోనే పార్టీకి లీడర్ అయ్యాడు. తర్వాత అదే మార్పులు చేర్పులు అయ్యాక నాజీ పార్టీగా ఆవిర్భవించింది. తర్వాత ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్ల అది హిట్లర్ కి అడ్వాంటేజ్ గా మారింది. ఒకవైపు హిట్లర్ తన ప్రసంగాలతో యువత మొత్తాన్ని ఆకర్షిస్తూ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాక అప్పుడు మొదలైంది అసలు కథ. జర్మనీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆ దేశంలో ఉన్న ముసలి వాళ్ళని, అంగవైకల్యం ఉన్న పిల్లలని, ఫిట్గా లేని యువకుల్ని, పిచ్చి వాళ్ళని అందరినీ చంపించేశాడు. ఇలా అందరినీ చంపడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం గ్యాస్ బంకర్ ని తయారు చేపించాడు. రోజుకి దాదాపు 10 నుండి 15,000 మందిని చంపేవారు. హిట్లర్ తన జీవితకాలం మొత్తంలో దాదాపు 1,70,00,000 మందిని చంపించాడు. సోవియట్ యూనియన్ జర్మనీ పైకి యుద్ధానికి వస్తే ఓడిపోవడం ఖాయమని భావించి చివరికి 1945లో తన భార్యకి విషం ఇచ్చి తర్వాత తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నంబర్ 3, జోసెఫ్ స్టాలిన్. 1878లో ఒకప్పటి రష్యన్ సామ్రాజ్యంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఈ నియంత. 1924లో లెనిన్ చనిపోయాక అతని ప్లేస్ లో సోవియట్ యూనియన్ కి బాధ్యతలు వహించాడు. తన దేశంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ చంపించడానికి స్టాలిన్ గ్రేట్ పర్చిని ఒక బంకర్స్ ని కట్టించాడు. అందులో దాదాపు 1,00,000 మందికి పైగానే బంధించబడ్డారు. మరియు 1934-1939 సంవత్సరాల మధ్యలో దాదాపు 7,00,000 మందిని ఉరి తీయించాడు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక తిరిగి వస్తున్న తన సైనికులు అంతకు ముందు రష్యా మీద తిరగబడినట్లు మళ్ళీ ఇప్పుడు తిరగబడతారని చెప్పి భావించి దాదాపు 27,00,000 మందిని ఖైదు చేపించి చంపించేశాడు. ఎవరైతే తన శత్రువులు తనపై పన్నాగాలు పన్నుతున్నారని భావించి సోవియట్ యూనియన్ లోని 3వ వంతు జనాభాని ఖైదు చేపించాడు. ఈ క్రూడ్ లిస్ట్ లో చనిపోయిన జనాభా అక్షరాల 2,20,00,000 మంది. నంబర్ 2, చెంగిస్ ఖాన్. ఇప్పుడు దాదాపు ఎవరికి తెలియని అత్యంత క్రూరుడు వీడు. 4 కోట్ల మంది ప్రజల చావుకి కారణమయ్యాడు. మంగోల్ మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఇతను. 1162లో మంగోలియాలో పుట్టిన ఇతను చిన్నప్పుడే తన తండ్రి బాబాయిని వేరే తెగల వాళ్ళు హత్య చేయడంతో చెంగిస్ ఖాన్ లో క్రూరత్వం ఊపిరి పోసుకుంది. తర్వాత సైన్యాన్ని ఏర్పరచుకున్నాక తన తండ్రిని చంపిన వాళ్ళని చంపడంతో మంగోలియా సింహాసనం చెంగిస్ ఖాన్ వశమైంది. తర్వాత తన రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలా స్థాపించాలని భావించి చైనా పైన దండయాత్ర చేసి తగ్గించుకున్నాడు. ఎన్నో సామ్రాజ్యాలను దక్కించుకొని అక్కడ ప్రజలను చంపి గుట్టలుగా పేర్చిన చెంగిస్ ఖాన్ కి భారతదేశాన్ని ఓడించడం మాత్రం సాధ్యం కాలేదు. చెంగిస్ ఖాన్ మరణం ఇప్పటికీ ఒక రహస్యమే. నంబర్ 1, మావో జెడాంగ్. ప్రపంచంలో ఎవడైనా దయా దాక్షిణ్యాలు లేని అతి నీచమైన క్రూరుడు ఉన్నాడంటే అది మావో జెడాంగ్ మాత్రమే. మనం అదృష్టం అనుకోవాలి. వాడి హయాంలో అక్కడ పుట్టినందుకు దాదాపు 4 కోట్ల నుండి 8 కోట్ల మంది చావుకి కారణమయ్యాడు. చైనాని వాణిజ్య దేశంగా మార్చాలని గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ని ప్రారంభించాడు. దాంతో రైతులు కూడా మద్దతు ఇవ్వగా ధాన్యం పండించే వాళ్ళు లేక ఉన్న ధాన్యం పైన పిచ్చుకలు, పక్షులు దాడి చేయడం వలన ధాన్యం నిల్వ లేకుండా పోయి చాలా మంది ఆకలితో చనిపోయారు. ధాన్యం తిన్న పిచ్చుకలు, ఎలుకల పైన కూడా గ్రేట్ స్పారో క్యాంపెయిన్ ప్రారంభించి దాదాపు 1 కోట్ల పిచ్చుకలను చంపించాడు. అంతో చీడ పురుగులు పంటలపై దాడి చేసి చైనాలో ఉన్న మొత్తం వ్యవసాయ సంపదను నాశనం చేశాయి. దాంతో తినడానికి తిండి లేక దాదాపు 2 ఏళ్ల కాలంలో 3 కోట్ల మంది చనిపోయారు. మావో తీసుకునే విధానాలు, విపత్తుల కారణంగా చైనాలో 8 కోట్ల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి ఎలక్షన్స్ లో ఎవరిది గెలుపో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.